మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏమని వినిపిస్తుందంటే మొత్తం ఆస్తులన్నీ మీరు రాసేసాను అంటున్నారు. ఇప్పుడు నేను వింటుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆస్తులు అసలు నా దగ్గర ఏం లేదు, నేను ఇవాళ చేతుల్లో ఏమీ లేకుండా ఉన్నాను అంటున్నారు. కానీ మీ ఆస్తుల కోసమే ఆవిడ మిమ్మల్ని ట్రాప్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పేదానికి బయట వింటున్న దానికి అసలు సంబంధమే లేకుండా ఉంది. మీరు చూపెడతారంటే మీకు ఎవిడెన్స్తో సహా ఇస్తాను, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా. జస్ట్ 15 days బ్యాకే తిన అపార్ట్మెంట్ అమ్మేశారు వైజాగ్లో. అమ్మేసింది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, కొన్నది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, తనకు అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? తన అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లు చూడండి. ప్రజలు ఏమనుకుంటారు, నా దగ్గర 500 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, నేను ఇంట్లో పెట్టాను. అది జగన్ దయ వల్ల నేను పోర్టు మూలపేట రావటం, మూలపేట పోర్టులో సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్ ఇవన్నీ కూడా సప్లై కాంట్రాక్ట్ నేనే చేశాను. నా ఎఫిడవిట్లో కూడా రాశాను. ఎమ్మెల్యేగా నేను పోటీ చేసేటప్పుడు ఎఫిడవిట్లో కూడా రాశాను. ఇన్ని కాంట్రాక్ట్స్ నేను చేశాను. ఆ కాంట్రాక్ట్స్ గ్రావెల్ కానీ బౌల్డర్స్ కానీ ఇవన్నీ నేను చేశాను. నా ఉన్న మైన్స్ కానీ వీటన్నిటి ద్వారా వచ్చింది ఏదో కొంత మిగిలితే ఇంటి నిర్మాణం చేశాను. అందులో కొన్ని 100 కోట్లు ఉన్నాయన్నది ఒక అపోహ కల్పించి ఆ డబ్బా ఆశించి మాధురి నా దగ్గరికి వచ్చారని. బట్ ఫ్యాక్ట్ ఈస్ మాధురి ఆస్తుల్ని ఇప్పుడు అమ్మి వ్యాపారం చేస్తారు. ఇంకొకటి కూడా ఉందండి, ఏంటంటే ఎలక్షన్ టైంలో అంతా ఆవిడ చాలా ఫుల్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. ఆవిడే మీకు అప్పుడంతా కూడా, ఎందుకంటే ఎలక్షన్ టైంలో బయటికి తీలేరు కదా డబ్బులు రాజకీయ నాయకులు ఎక్కువగా, సో ఆ డబ్బంతా ఆవిడే పెట్టారు మీకు. అందుకోసమే మీ ఇద్దరి మధ్యన ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయిందని కూడా వినిపిస్తుంది. ఎలక్షన్ ముందు ఒక 2 crores వరకు ఈమె నాకు ఖర్చు పెట్టింది ఎలక్షన్ ముందు. అది నేను ఇదివరకు కూడా చెక్స్ తో సహా చూపించడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా క్లియర్ గా చెప్పాను. ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టారు దాన్ని. ఇప్పుడు ఒకటేనండి, ఇల్లు ఎందుకు మాధురికి రాశారు అని అనుకుంటారు చాలా. ఎలక్షన్ ముందు నాకు ఆమె 2 crores ఖర్చు పెట్టింది, నేను ఇవ్వాలి కదా. ఒకటి, అమ్మాయి రోడ్డు మీద ఉంది. 2, నా కోసం ఖర్చు పెట్టేసింది. దీనికి ఒకటే ఉద్దేశం ఏంటంటే, నా వల్లే కదా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ డ్యామేజ్ అయింది. ప్రజల్లో కానీ, పార్టీ ముందు కానీ, నాయకుడి ముందు కానీ. అదే డ్యామేజ్ ఎక్కడ జరిగిందో అక్కడే మళ్ళీ తవ్వుకుంటాం, మళ్ళీ అక్కడే నిలబెడతాం, మళ్ళీ అక్కడే సక్సెస్ చేస్తాం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు దాన్ని తీసుకుంది. ఆ తీసుకునే దానిలో నాకు భరోసాగా నిలబడుతుంది. ప్రజలు, కార్యకర్తలకి తనకి దగ్గర అవుతుంది, పరిచయం అవుతుంది. ప్రతి గ్రామానికి వెళ్ళటం, కలుసుకోవటం, ప్రతి కష్టానికి నిలబెట్టడం, శ్రీనివాసుని మనం ఎలాగైనా నిలబెట్టుకోవాలి, మనం గెలిపించుకోవాలనే ఒక లైన్ ప్రజల్లోకి తీసుకెళ్తూ భరోసాగా ఉండి ఈరోజు కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది పొలిటికల్గా. ఇందులో భాగంగా ఎలక్షన్ ముందు ఆమె పెట్టినటువంటి ఖర్చు, ఈమె చూస్తే ఇంటికి తాళం వేసేసిన పరిస్థితి వాణి. నాకు మిగిలింది ఆ ఒక్క బిల్డింగే. ఆ బిల్డింగ్ని కూడా నాకు ఇచ్చేయండి అని తన ఇంటి మీదకి దాడి చేసి 4 రోజుల పాటు ఈ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి మీకు జరిగిన రచ్చంతా మీరు చూశారు. ఆ రచ్చలో నేను మాధురికి ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు చేశానంటే, నేను ఆ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ 2 కోట్లు ఎవరిస్తారు? ఎన్నికల ముందు తను ఖర్చు పెట్టిన ఖర్చు. ఒకవేళ అది వాణికి పోతే నేను ఎక్కడ ఉండాలి? వాణి నాకు మళ్ళీ ఇంటికి తాళం వేస్తుంది, నేను ఎక్కడ ఉండాలి? ఇవన్నీ జరగకూడదంటే ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలని ట్రాన్స్ఫర్ చేశాం. ఇప్పుడు అక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటా ఈ స్థితికి ఇలా వచ్చాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 1 పిల్లలు, 2 ప్రజలు, ఈ 2 కాన్సెప్ట్లు 2 కళ్ళ తీసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం. మీడియా ద్వారా మా బాధలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. పర్టికులర్గా నిరుపమ గారికి చాలా ఒక జర్నలిస్ట్గా మంచి ఇది ఉంది మీకు. మీ తాలూకా ఛానల్స్, మీ తాలూకా ఇంటర్వ్యూస్ చాలా నేను చూశాను. మీ ద్వారా చెప్పుకుంటే ప్రజలకు అది బాగా వెళ్తుంది. ఒక సిస్టర్లా నాకు కనబడ్డారు సోదరిమణిగా. కాబట్టి నా విషయాలన్నీ కూడా మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇందులో చాలామంది ట్రోలర్స్ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తుంటారు. మేమేదో డబ్బుల కోసం, లేకపోతే వయసులను ఆలోచించో మేము చేయలే. మా అవసరమే మాకు ఈ స్థాయి ఈ పరిస్థితులు. నెసెసిటీ నోస్ నో లా. అవసరానికి చట్టం ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు. అవసరమే మనల్ని అలా తయారు చేస్తాం. ఇది అవసరం, ఇది చేసాం. చట్ట ప్రకారం మీరు చేయొచ్చా, న్యాయ ప్రకారం మీరు చేయొచ్చా నేను కెలికితే, చట్ట ప్రకారం ఎప్పుడు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది దాన్ని. అది మేమంటే వీళ్ళు ఇది వాడుకుంటున్నారు అంటారు. మేము వాడుకోవటానికి ప్రయత్నించాల, అది వాడుకోవటానికి ప్రయత్నించాల. మాకున్న పరిస్థితిని చట్టబద్ధంగా ప్రశ్నిస్తే, న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు కూడా ఈ రకంగా చెప్పింది కాబట్టి ఇది నేరం కాదు, మా పరిస్థితులే మాకు ఇలా డైవర్ట్ చేసినాయని మేము చెప్పుకోగలుగుతున్నాం. అదే ఈరోజు కొనసాగిస్తాం. ఇందులో ఎవరేమనుకుని మాకు అనవసరం. ఎవడు ఏమి కామెంట్ చేసుకున్నా, ఎవరు నాకు ట్రోల్స్ ఇష్టానుసారంగా చేసినా, ఒక ఎమ్మెల్సీ ఇలా చేయొచ్చా, ఒక రాజకీయ నాయకుడు ఇలా చేయొచ్చా, నువ్వేం సందేశం ఇస్తున్నావు, నువ్వు ఇదా ఇచ్చే సందేశం అంటే, ఏ సందేశం ఇవ్వాలో ట్రోలర్సే నాకు చెప్పాలి దయచేసి. ఎందుకంటే నా పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ వల్ల ఈమె నడి రోడ్డు మీద వెళ్ళేయమంటారా, ఈమె జీవితాన్ని నాశనం చేసేయమంటారా? మా కుటుంబం కదా రోడ్డు మీదకి తీసుకొచ్చాం. హాయిగా బ్రతుకుతున్న వాళ్ళని తెచ్చి నాశనం చేసి ఆమెకు స్టాంప్ వేసేసి
వదిలేనా? వాణి వదిలేసినట్టు నేను వదిలేనా? మరి మా పిల్లలతో మేము బాగుంటాం, ఆమె పిల్లలతో ఆమె ఇవ్వాలి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయంలో అర్థం ఇదని మీకు నేను